ఓకేనా? ఇది చైర్మన్ మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరన్నర కాలం నుంచి రైతుల్ని దగా చేస్తూ వస్తున్నది, రైతుల్ని మోసం చేస్తూ వస్తున్నది. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే రైతులకు పథకాలు ఇస్తూ, ఓట్లు లేనప్పుడు రైతులకు ఇచ్చే పథకాలన్నింటినీ కూడా ఎగ్గొడతా ఉన్నది. రైతుల్ని దగా చేస్తూ ఉన్నదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది. మనం ఇంతకుముందు చూసినాం, రైతు బంధు అనేది కేసీఆర్ ఈ ప్రపంచంలో డైరెక్ట్గా రైతులకు నగదు బదిలీ పథకం అనేది లేదు. కానీ కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని, రైతులకు నాట్లు వేసేటప్పుడు ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చేవాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా, రైతు బంధు ఇస్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి గమనిస్తే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 4 పంటలు వచ్చినాయి, 4 సీజన్లు వచ్చినాయి. మొదటి పంట అప్పుడేమో ఎంపీ ఎన్నికలు ఉండేవి. ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి సీజన్కు రైతు బంధు ఇచ్చాడు, పాతదే. వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామన్న వాళ్ళు మొదటి పంటలో ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అది కేసీఆర్ గారు ఆల్రెడీ ఆ డబ్బులు ఉంచినవి ఉన్నాయి కాబట్టి వాటిని పాత రైతు బంధే ఇచ్చినాడు. ఏంటి, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కేసీఆర్ ఉంచినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి మొదటిసారి పంటకి ఇచ్చినాడు. రెండవసారి పంటకి అప్పుడు ఏ ఎన్నికలు లేవు, రైతు భరోసా ఎగ్గొట్టిండు. ఎన్నికలు లేవు కాబట్టి ఇయ్యలే రైతు బంధు. రెండవసారి, మూడవసారి కూడా ఎన్నికలు లేవు. అందుకే ఏదో తూతూ మంత్రంగా 3 ఎకరాల లోపు మట్టుకు ఇచ్చినట్టు చేసి మిగతా వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్గొట్టిండు. మూడోసారి కూడా ఎన్నికలు లేవు కాబట్టి. ఇప్పుడు 4వసారి వచ్చింది. ఈ 4వసారి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టబోతున్న సందర్భంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 4వసారి రైతు భరోసా వేస్తూ ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేస్తున్నటువంటి తీరు. ఇది రైతులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్టనే ఇప్పుడు ఒకవేళ పంచాయతీ ఎన్నికలు లేకపోతే, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేకపోతే ఈ రైతు బంధు కూడా వేస్తోడు కాదు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ఎట్లయితే ఎగ్గొట్టిండో రైతు బంధుని, ఈ 3వసారి కూడా ఎగ్గొట్టాడు. పంచాయతీ ఎన్నికలు పోతున్నాం కదా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోతున్నాం కదా, ఏదో రైతుల్ని ఇట్లా ఈసారన్నా కానీ రైతు బంధు వేసి రైతుల్ని మోసం చేసి ఓట్లు తీసుకుందాము అన్న ఒక ఆలోచనతోటి మాత్రమే ఇవాళ ఈ రైతు బంధు రైతులకు వేసే కార్యక్రమం. అట్లనే రుణమాఫీ విషయం, వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది, ఎన్నికలప్పుడు చెప్పింది, డిసెంబర్ 9 నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇంకా ఎవరైనా అప్పు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళీ వేయి తెచ్చుకోరి వాళ్ళకు కూడా చేస్తా అన్న మాట చెప్పింది. మేము డిసెంబర్ 9 తర్వాత అసెంబ్లీలో అడిగితే
100 రోజులన్నా మాకు టైం ఇయ్యరా అన్నమాట మాట్లాడింది. 100 రోజులు అయిపోయినాయి, రుణమాఫీ చేయలే. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికల్లో ఊరూర తిరిగిండు, ఏ ఊరుకు దేవుడి మీద ఆ దేవుడి మీద ఒట్టు పెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ఒట్టు పెట్టి ఇక 2-3 డేట్లు చెప్పిండు. 15 ఆగస్టు అన్నాడు, దసరా అన్నాడు. ఇట్లా 2-3 డేట్లు చెప్పి, ఎందుకంటే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక అయిపోయిన తర్వాత డేట్లు ఎప్పుడు మొదలు పెట్టిండు. ఇక ఎంపీ ఎన్నికలు ఉన్నప్పుడేమో ఇక వేస్తున్నా, ఎన్నికలు కాగానే వేస్తా, 15 ఆగస్టుకి వేస్తా, దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టిండు. ఎన్నికలు అయిపోయినాయి, 15 ఆగస్టు కూడా దాటిపోయింది, వెయ్యలే. తర్వాత ఇంకో డేట్ పెట్టిండు, వెయ్యలే. ఆఖరికి ఒక సగం మందికి చేసిండు, ఒక 6 నెలలు టైం తీసుకొని. అంటే ఎంపీ ఎన్నికలు అప్పుడు ఉన్నాయి కాబట్టి రుణమాఫీకి మాట ఇచ్చి, ఎంపీ ఎన్నికలు అయిపోగానే 2-3 డేట్లు పెట్టి మోసం చేసి, మేము బీఆర్ఎస్ పార్టీగా వాళ్ళని నిలదీస్తే, ఎక్కడికక్కడ వాళ్ళని ప్రశ్నిస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక సగం మందికి రుణమాఫీ చేసాడు. సగం మందికి 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టాడు. ఇదందరికి తెలుసు. సగం మందికి ఎగ్గొట్టాడు 2 లక్షల రుణమాఫీ. ఎంపీ ఎన్నికలప్పుడు మాత్రం మాట ఇచ్చాడు. ఇక అట్లనే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 5 ఎకరాలు ఉన్న ఒక యావరేజ్ ఒక రైతుకు ఎంత బాకీ పడ్డాడంటే, 5 ఎకరాల రైతుని తీసుకుందాం. 5 ఎకరాలు ఉన్న రైతుకు ఈయన బాకీ పడ్డ డబ్బు రైతు బంధు విషయంలో మొదటిసారి అప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 7,500 ఇవ్వాలి ఎకరానికి. కానీ కేసీఆర్ ఉంచిన డబ్బులు 5,000 చొప్పునే ఉండే, 5,000 ఇచ్చిండు. అంటే ఎకరానికి 2,500 చొప్పున బాకీ ఉన్నాడు రైతుకు మొదటిసారి రైతు బంధుల. అంటే 5 ఎకరాలకు 2,500 ఇంటూ 5 ఎకరాలు చేస్తే 12,500 రూపాయలు. అట్లనే రెండోసారి రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు భరోసా. అంటే అది 7,500, 5 ఎకరాలకు లెక్క కడితే 37,500. అట్లే మూడోసారి రైతు భరోసా ఓన్లీ 3 ఎకరాల లోపలకి ఇచ్చిండు, 3 ఎకరాల పైన వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకు లెక్కేస్తే మూడోసారి 7,500 ఇంటూ 5 ఎకరాలు వేస్తే అదొక 37,500. అంటే కేవలం రైతు బంధు మీద, రైతు భరోసా మీద 5 ఎకరాలు ఉన్న రైతుకు 87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈరోజు 87,500 5 ఎకరాలు ఉన్న రైతుకు రైతు బంధు మీద బాకీ ఉన్నాడు. అట్లనే సగం మంది ఎవరైతే రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అంటే 87,500 రైతు బంధు మీద 2 లక్షల రూపాయలు రుణమాఫీ. అంటే ఒక 5 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకు 2,87,500 రూపాయలు బాకీ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇది గమనించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి కోరుతాను. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జిలుగు 1,150 రూపాయలకు వస్తుండే. ఇవాళ ఈయన అధికారంలోకి రాగానే 1,150 రూపాయలకు దొరికే జిలుగు 2,140 రూపాయలు అయింది. అంటే దాదాపు డబుల్ చేసిండు. ఇట్లా రైతును మోసం చేసిండు. అంటే ఒకటి రైతు బంధు ఎగ్గొట్టి మోసం చేసిండు, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టి మోసం చేసిండు, 87,500 రైతు బంధు మీద, 2 లక్షల రుణమాఫీ మీద 2,87,500 బాకీ ఉండి ఇవాళ మోసం చేస్తున్నాడు. జిలుగు 1,150 రూపాయలు ఉన్నది 2,140 రూపాయలు వేసి అట్లా పెంచి అట్లా మోసం చేస్తున్నాడు. అట్లనే మేము అధికారంలో ఉన్నప్పుడు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. మక్కలకు కానీ ఇట్లా వివిధ పంటలకు రాయితీ మీద విత్తనాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ విత్తనాలు కూడా ఇస్తలేరు రాయితీ మీద. అట్లా రైతులను మోసం చేసిండు.
అట్లనే ఇంకోటి, అన్ని రకాల వడ్లకు బోనస్ క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామన్నాడు. ఇప్పటికీ 3 పంటలు అయిపోయినాయి. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు అన్ని రకాల వడ్లకని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు 25 క్వింటాలు లెక్కేసుకున్నా, లేదు 20 క్వింటాలు లెక్కేసుకున్నా, 100 క్వింటాలు, 100 క్వింటాలకు 500 రూపాయలు లెక్కేస్తే 50,000 రూపాయలు ఇవాళ ఒక్క సీజన్కు, అంటే 3 సీజన్లకైతే 1,50,000 రూపాయలు బోనస్ మీద ఎగ్గొట్టిండి ఇవాళ. అంటే 2,87,000 రూపాయలు ఇంతకుముందు లెక్క చెప్పిన, అంటే 87,500 రైతు బంధు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, 1,50,000 రూపాయల వడ్ల బోనస్ మీద. అంటే ఇవాళ మొత్తంగా దాదాపు 4,37,500 రూపాయలు ఒక 5 ఎకరాలు ఉన్న రైతుకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు, మోసం చేసిండు. మొన్నటికి మొన్న కూడా అన్ని రకాల వడ్లు అన్నారు, మళ్ళీ ఇప్పుడు సన్న రకాలే అని మోసం చేసిండు, ఇంకో మాట మాట్లాడిండు. ఇవాళ సన్న రకాలకు కూడా ఇవాళ బోనస్ లేదు. 3 నెలలు అయింది, మార్చి 25 నుంచి పెట్టుకున్నారు. పోయినసారేమో మొత్తం సన్న రకాలు రైస్ మిల్లర్లకు అమ్ముకున్న తర్వాత కాంటలు పెట్టిండు. ఒక 15-20% మందే కాంటలకు ఇచ్చారు, గవర్నమెంట్ కాంటలకు. ఎందుకంటే వీళ్ళు కాంటలు పెట్టకపోతే కంపల్సరీ వాళ్ళకు దిక్కులేక రైతులు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు కాంటలు లేట్ చేసి పోయిన సీజన్లో. ఈ సీజన్లో మార్చి 25 నుంచి వడ్లు కొనుగోలు చురు చేసిర్రు. ఇవాళ ఒక్కళ్ళకు కూడా వడ్లకు బోనస్ లేదు, సన్న వడ్లకు లేదు, దొడ్డు వడ్లకు లేదు. ఇట్లా ఒక 5 ఎకరాలు ఉన్న సామాన్య రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ అయ్యాక, ఇటు బోనస్ ఇయ్యక దాదాపు 4,37,500 రూపాయలు బాకీ ఉన్నాడు అని చెప్పి నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉన్నది, యూరియా వస్తలేదు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ సీజన్లోనే యూరియాని తిప్పించుకొని స్టాక్ చేసి రైతులకు మరి ఫ్రీగా యూరియా ఇచ్చేవాళ్ళం. అంటే ఎప్పుడంటే అప్పుడు కొనుక్కునే విధంగా ఎంతంటే అంత యూరియా మేము రైతులకు ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ ఈ చేతగాని ప్రభుత్వం వల్ల, వీళ్ళకి ముందు చూపు లేకపోవడం వల్ల, ఇవాళ అవసరం ఉన్నంత మేర యూరియాను స్టాక్ చేసుకోకపోవడం వల్ల, బఫర్ స్టాక్స్ పెట్టుకోకపోవడం వల్ల ఇవాళ 50 సంచులు అవసరం ఉంటే యూరియా ఒక రైతుకు 5 సంచులు 10 సంచులు ఇస్తూ ఉన్నారు. 10 సంచులు అవసరం ఉన్న రైతుకు 2 సంచులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ యూరియా విపరీతమైన కొరత ఉన్నది. ఇవాళ యూరియా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని, వెంటనే యూరియాని తెప్పియండి, ఈ సీజన్లో రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సరఫరా చేసే విధంగా మీరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే చివరగా నేను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే రైతు బంధు పేరు మీద ఎగ్గొట్టినటువంటి, అంటే 2 సార్లు ఎగ్గొట్టినారు ఇవాళ రైతు బంధు. మీరు ఇస్తానన్న 7,500 కాకుండా 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 మొత్తంకే ఎగ్గొట్టిన 2 సార్లు. అట్లా మొత్తం కలిపి ఒక 5 ఎకరాలకు పడితే 87,500 రూపాయలు మీరు రైతు బంధు ఎగ్గొట్టినారు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధును వెంటనే మీరు రైతులకు ఇవ్వాలి. నంబర్ 1 డిమాండ్. నంబర్ 2 డిమాండ్, ఎవరికైతే 2 లక్షల రుణమాఫీ కాలేదో వాళ్ళకు 2 లక్షల రుణమాఫీ చెయ్యాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం. ఇది మా 2వ డిమాండ్. 3వ డిమాండ్, ఏదైతే మీరు అన్ని రకాల వాటికి బోనస్ ఇస్తామన్నారో దాదాపు లెక్కేస్తే ఎకరానికి 30,000 రూపాయలు ఇవాళ బోనస్ మీద మీరు బాకీ ఉన్నారు. ఇవాళ ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉన్న రైతుకు 1,50,000 రూపాయలు మీరు బోనస్ బాకీ ఉన్నారు. మీరు అన్ని రకాల వాటికి ఇస్తానన్నట్టుగా బోనస్ కూడా మీరు ఇవ్వాలని చెప్పి నా 3వ డిమాండ్. ఈ 3 ఎగ్గొట్టిన రైతు బంధు, రుణమాఫీ కాని వారికి 2 లక్షల రుణమాఫీ, తర్వాత అట్లాగే ఇస్తానన్నటువంటి బోనస్, వడ్లకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మొత్తం పాతవి కూడా అన్నీ ఇవ్వాలి.
ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి మీరు ప్రజల్లోకి రావాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు. మీకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు స్పష్టం చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమండి, అవన్నీ నిరాధారమైన వార్తలు. రెగ్యులర్గా మాకు ఇంకా మెంబర్షిప్ కావాల్సి ఉన్నది. మెంబర్షిప్ అయిన తర్వాత కమిటీస్ అవుతాయి. కమిటీస్ అయిన తర్వాత అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే అధిష్టానము ప్లస్ ఇక్కడ కమిటీలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు జిల్లా అధ్యక్షులు అవుతారు. అట్లా అధ్యక్షుడిని మారుస్తారు అన్న మాటనైతే లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఉమ్మడి జిల్లాకు సంవత్సరన్నర కాలమైంది, ఇప్పటికీ మంత్రి లేడు. జిల్లాకు ఒక నాయకత్వం లేక పరిపాలన ఎటుపోతున్నదో అసలు అర్థమైతలేదు. డెఫినెట్గా జిల్లాకు ఒక మంత్రి ఉండాలి. ఆయన సారథ్యంలో గవర్నమెంట్ కార్యక్రమాలు జరగాలి. పేద ప్రజలకు అందవలసిన కార్యక్రమాలన్నీ నిజమైన పేదలకు, అర్హులకు అందాలి. ఇవాళ మంత్రి లేకపోవడం మూలంగా క్యాప్టెన్ లేని షిప్ లాగా ఇష్టం వచ్చినట్టు పోతూ ఉన్నది ఈ నౌక, ఈ ప్రభుత్వం. కాబట్టి చాలా అన్యాయం ఇది. నేను మొన్న కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు బీజేపీ ఎంపీ ఉన్నాడు, అందుకే ఇక్కడ మంత్రి ఇస్తలేడు. అట్లనే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉన్నారు మల్కాజ్గిరి, రంగారెడ్డిలో విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు బీజేపీ. కిషన్ రెడ్డి గారు ఉన్నారు హైదరాబాద్, వాళ్ళు ముగ్గురు బీజేపీ ఎంపీలు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవి లేదు. ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులు ఇస్తలేరు. అంటే బీజేపీ ఎంపీలు ఉన్న దగ్గర బీజేపీ ఎంపీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు గమనించాలి. అట్లనే ఆదిలాబాద్లో కూడా ఇవాళ అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు, అక్కడ మంత్రి లేడు. నిన్న మొన్న అటు మంచిర్యాల దిక్కు ఆయనకి ఇచ్చిన తప్పిస్తే ఈ ఆదిలాబాదు, నిర్మలు ఈ ప్రాంతానికి ఒక మంత్రి లేడు. అంటే ఎక్కడైతే బీజేపీ ఎంపీలు ఉన్నారో అక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు, అక్కడ బీజేపీ ఎంపీలతోటే నడిపిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటై పని చేస్తున్నాయి. దానికి తార్కాణమే ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి లేకపోవడం, రంగారెడ్డి హైదరాబాద్లో మంత్రి లేకపోవడం, ఆదిలాబాద్లో మంత్రి లేకపోవడం. థ్యాంక్ యూ. ఏమనండి, మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన్నే ప్రభుత్వంలో ఉన్నట్టు, ఆయన్నే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినట్టు, వీళ్ళ ప్రమేయం ఉన్నది, వాళ్ళ ప్రమేయం ఉన్నదని మాట్లాడడం ఇది దేనికి సంకేతం అంటే వీళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేసుకుంటున్నది అన్నట్టుగా. మొదలే ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి ఫిక్స్ చేసి వాళ్ళని ఎట్లనైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డికి ఎట్లనైనా చేసి కేటీఆర్ని జైల్లోకి పంపాలి, ఏదో ఒకటి పెట్టి కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే వాళ్ళని జైల్లోకి పంపాలి అన్నది మొదల నుంచి కనిపిస్తూ ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి గారి లైన్లోనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పోతూ ఉన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక ఇన్వెస్టిగేటింగ్ జరుగుతుంటే, ఒక విచారణ జరుగుతున్న కేసు మీద మొదలే ఆయన డిసిషన్ ఇచ్చే విధంగా ఎట్లా మాట్లాడతాడో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఆయన ఇవాళ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఆయన ముఖ్యమంత్రి కాదు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసులో మొదలే ఆయన ఈయన ముద్దాయి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఇది మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలే అన్నీ ఫిక్స్ చేసుకొని, ఎవరెవరిని దేంటి ఇరికియాలను ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టుగానే కేసులు నడిపిస్తూ ఒక మొత్తం నాటకం రచించుకొని ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇట్లా విద్వేషపూరితమైనటువంటి ఈ రాజకీయాలు చేసి ప్రతిపక్ష నాయకుల్ని జైళ్ళల్లో పెట్టే రాజకీయాలు ఇవి ఏకకాలం కొనసాగవు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధాపాతాలానికి పోయింది. ఇంకా ఇటువంటి చర్యలు చేస్తే వాళ్ళని ప్రశ్నించే నాయకుల్ని జైళ్ళల్లో పెట్టి ఒక
ఆనందం, ఒక పైశాచిక ఆనందం పొందే తరహాలో వీళ్ళు వ్యవహారం చేస్తే ప్రజలే వారికి బుద్ధి చెప్తారు అని చెప్పి నేను చెప్తాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.